హైదరాబాద్ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన కామెంట్స్ చేశారు. కావాలంటే తనపై బుల్లెట్ల వర్షం కురిపించినా పర్వాలేదు, కానీ తాను కట్టించిన కాలేజీని మాత్రం కూల్చొద్దని అన్నారు. తాను పేదలకు ఉచిత విద్య అందించేందుకు 12 బిల్డింగ్లు నిర్మించానని, వీటిని కావాలని కొందరు తప్పుగా చూపిస్తున్నారని ఆరోపించారు. గతంలో తనపై కాల్పులు జరిగాయని, కావాలంటే మళ్లీ బుల్లెట్ల వర్షం కురిపించాలని అన్నారు. కత్తులతో దాడి చేయండి, కానీ పేదల విద్యాభివృద్ధి కృషికి అడ్డుపడకండి అని అక్బరుద్దీన్ అన్నారు. सामने हर उस फर्क को जवाब देना पड़ेगा जिस फर्क ने इस काम के रास्तों में कांटे बिछाए हैं और जिसने इस काम को खत्म करने के साजिशें व मंसूबे बनाए। वसीउद्दिल होकर अपील करता हूं कि साजिशों को बंद करो, काम को देखो, लेकिन अपील कर रहा हूं तो कोई ये ना समझे कि कमजोर हूं। नहीं, कमजोर नहीं हूं। वो जुर्रत, वो ताकत, वो जुनून, वो दीवानगी अभी भी कायम है कि दुश्मन को खत्म करने का हुनर भी मुझे आता है, ताकत भी है। मुकाबला करने में कभी पीछे हटने वाले का नाम अकबरुद्दीन ओवैसी नहीं है। मारने वालों ने जब सीने पे गोलियां मारी चाकू मारे तो अकबरुद्दीन ओवैसी ने अपना सीना पेश किया था, अपनी पीठ नहीं पेश की। मेरे हाथ पूरे खराब है, अंगुलियां खराब है, जिस्म छन्नी है, हर जगह से कटा हुआ है, लेकिन अल्हम्दुलिल्लाह। బండ్లగూడలోని ఫాతిమా ఓవైసీ కాలేజీని హైడ్రా కూల్చివేస్తుందనే వార్తలొచ్చాయి. హైదరాబాద్ పరిసరాల్లో ఇతరులు కబ్జా చేసిన భూముల గురించి హైడ్రాకు ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. సీఎం రేవంత్ కు దమ్ముంటే ఆ నిర్మాణాలు కూల్చివేయాలని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నారు. పాత బస్తీలో చెరువులు కబ్జాకు గురయ్యాయని బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. ఆ కబ్జాను తొలగించే దమ్ము సీఎం రేవంత్ రెడ్డికి ఉందా అని అడిగారు. చెరువు కబ్జా చేసి ఓవైసీ కాలేజీ నిర్మించారని గుర్తు చేశారు. ఆ కాలేజీని కూలుస్తారా అని అడిగారు. మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ సఖ్యంగా ఉంటోంది. ఈ క్రమంలో ఓవైసీ కాలేజీని కూలగొడతారా అని మహేశ్వర్ రెడ్డి ఛాలెంజ్ చేశారు. మహేశ్వర్ రెడ్డి కామెంట్ చేశారో లేదో ఆ వెంటనే అక్బరుద్దీన్ ఓవైసీ స్పందించారు.